హలో, గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అందరూ ఆరోగ్యకరంగా క్షేమకరంగా ఉన్నారని విశ్వసిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనమును చదువుకుని దేవునిని మహిమపరుద్దాం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఈ యొక్క వచన విషయమై మనము ఆలోచన చేస్తే, ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు ఇలా చెప్తూ ఉన్నారు. ఎవడైనను నన్ను వెంబడింపరావాలని అనుకుంటే తనను తాను త్యజించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరించాలి. ఈ ఒక ఉపవాస దినాలలో, ఈ లెంట్ దినాలలో ఈ వాక్యము మనకు ఒక ముఖ్యమైన సత్యాన్ని గుర్తు చేస్తుంది. క్రీస్తును అనుసరించడం అంటే కేవలము ఆశీర్వాదములు పొందుకోవడము మాత్రమే కాదు, కానీ త్యాగము చేయడం కూడా. తనను తాను త్యజించుకోవడం అనగా మన స్వార్థాన్ని, మన గర్వాన్ని, మన చెడు అలవాట్లను, చెడు తలంపులను దేవుని ముందు ఉంచి వదిలేయడం. తన సిలువను ఎత్తుకోవడం అనగా మన జీవితంలో వచ్చే కష్టాలను, బాధ్యతలను, బాధలను దేవునిపై విశ్వాసముతో భరించడం. ఈ యొక్క ఉపవాస కాలంలో, ఈ యొక్క లెంట్ దినాలలో మనం కూడా 3 విషయాలను నేర్చుకోవచ్చును. మొదటిది ప్రార్థన, 2 ఉపవాసము, 3 దానము చేయడం. ఈ 3 ద్వారా మన హృదయము దేవునికి దగ్గరవుతుంది. మనము ప్రభువుకి చేరువవుతాం, పాపానికి దూరం అవుతాం. ఈరోజు మనం మనల్ని మనమే పరీక్షించుకుందాం, ప్రశ్నించుకుందాం. నేను లేదా మేము నిజంగా క్రీస్తును అనుసరిస్తున్నామా అని మనము ప్రశ్నించుకుందాం. లేదా కేవలం సౌకర్యంగా ఉన్నప్పుడు మాత్రమే ఆయనను అనుసరిస్తున్నామా అని కూడా మనము ప్రశ్నించుకుందాం. కనుక ప్రియ స్నేహితులారా, ఈ యొక్క ఉపవాస దినాలలో కేవలం ఒక సాంప్రదాయంగా కాదు, కానీ మన జీవితాన్ని మార్చేటువంటి ఒక అవకాశం. కనుక మన స్వార్థాన్ని విడిచిపెడదాం, మన యొక్క చెడు అలవాట్లను విడిచిపెడదాం, చెడు సాంగత్యాన్ని విడిచిపెడదాం. ప్రేమతో, వినయంతో, విశ్వాసంతో ప్రభువైన యేసుక్రీస్తు వైపు చూస్తూ ముందుకు నడుద్దాం, ఆయన మార్గంలో నడుద్దాం. అట్టి మనసు మన అందరికీ దేవుడు దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమెన్.